చర్యలు తీసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కావాలనే బీజేపీని బద్నాం చేస్తోందని, ముస్లింలను ఉన్న 10% తొలగిస్తే తమ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకి అనుమతిస్తే ఎవరో దొంగ తెలుస్తుందని రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ తొలి రోజు సంతాప ప్రకటనలు జరిగాయి. ఈ రోజు బీఎస్సీ సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక, అదేవిధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఆ అంశాలకు సంబంధించి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించి చర్చలో ఏం జరిగే అవకాశం ఉంది? కాళేశ్వరం మీద చర్చ ఏదైతే బీఆర్ ఎలక్షన్ల గురించి పెడుతున్నారు, బీఆర్ ఎలక్షన్స్ కు డబ్బులు సరిపోతలేవని ఎక్కడైతే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ కానీ, ఆ గాంధీ కుటుంబం కానీ, హైకమాండ్ కానీ డబ్బులు కావాలి బీఆర్ కు, డబ్బులు కావాలి బీఆర్ కంటే ముఖ్యమంత్రికి ఎటు కాకుండా ఇప్పుడు ఏ రకంగా ముఖ్యమంత్రి దగ్గర క్లియర్ గా రిపోర్ట్ ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో 4 రోజుల క్రితం అన్నారు 1,00,000 కోట్లు గంగలో పోయినాయి. గంగలో పోయిన తర్వాత చర్చలు ఎందుకు? ప్రజలను మభ్యపెట్టడానికి. ఎవడెవడైతే గంగలో పోటాడో, ఏ అధికారులు 100 కోట్లు 1000 కోట్లు అవినీతి చేశారో, ఏ రాజకీయ నాయకులకు డబ్బులు ముఖ్యమంత్రి దగ్గర రిపోర్ట్ ఉంది. ఈ రోజు నీకు బీఆర్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఢిల్లీకి డబ్బులు కావాలి కాబట్టి, ఆ ఢిల్లీ బీఆర్ ఎలక్షన్లకు డబ్బులు పంపడానికి ఇది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఉదాహరణనే ఈ కాళేశ్వరం. ఈ కాళేశ్వరం ఇప్పట్లో కంప్లీట్ కాదు. 4.5 సంవత్సరాల వరకు కాళేశ్వరం, ఇంతకుముందు రామోజీరావు గారు ఒక సీరియల్ తీసేవాడు అంతరంగాలని. ఈ అంతరంగాల సీరియల్ లాగా 5 సంవత్సరాలు నడుతూనే ఉంటది కాళేశ్వరం. కాంగ్రెస్ అధికారం పోయినా గానీ కాళేశ్వరం పోదు. బీహార్ ఎలక్షన్లకి ఇక్కడ కాళేశ్వరం దానికి ఏం సంబంధం ఉందంటే ఉన్నది ఒకటి బంగారు బాతు తెలంగాణ. బీహార్ ఎలక్షన్ జరిగిన, హిమాచల్ జరిగిన కాంగ్రెస్ ఒకటే ఒక బంగారు బాతు తెలంగాణ. 1000 కోట్ల అవినీతి ఎందుకు పోయింది? రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కుప్పగూలింది? రాగానే మొత్తం 1000 కోట్ల టార్గెట్ పెట్టారు. బిల్డర్లంతా వారిపోయారు. 12 లక్షల మంది కార్మికులంతా ఈ రోజు రోడ్డున పడ్డారు. ఎక్కడ? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు కుప్పగూలింది? పార్లమెంట్ ఎలక్షన్ల గురించి డబ్బు ఇవ్వాల్సిన బంగారు బాతు తెలంగాణ. ఈరోజు బీఆర్ కాళేశ్వరం మీద కేంద్రం ఏమైనా విచారణ జరిపే అవకాశం ఉందంటారా? మాకు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము అడిగే డిమాండ్ అది. సిబిఐకి ఇవ్వండి, ఎవరిని ఏమేం చేయాలో అందరినీ తిహార్ జైలు వేసేస్తాం ఎవరెవరు అని చెప్తున్నాము. మేము అడిగేదే ప్రధాన డిమాండ్ సిబిఐకి ఇవ్వని. మేము అన్నది కాదు. గౌరవనీయ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కన్నా ముందు ఆయన అన్నది. మేము రాహుల్ గాంధీ గారి మాటనన్నా గౌరవించండి అని చెప్తున్నాం ఈ కాంగ్రెస్ కు.